మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరికను పేరు పేరున వందనములో తెలియజేయుచున్నాను. దేవుని సన్నిధిలో ఈరోజు ఈ కూడికలో కూడుకొని ఉన్నాం. మనము ఎఫెసీ పత్రికలో కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా మనము ఒక చాలా ప్రాముఖ్యమైన పాఠము యవనస్తుల కొరకు గురించి బైబిల్ ఏం బోధిస్తుందో ఆ విషయాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తండ్రి, ఇది వాక్యం కాబట్టి, మీ వాక్యం కాబట్టి మీరు మాకు బోధించి సహాయం చేయండి. నా యొక్క దోష అపరాధాలు ఇంకేమనుంటే క్షమించమని, అదేవిధంగా ఈ యొక్క వాక్యం బోధించట్లో మీరు మాకు తోడై ఉండి సహాయం చేయమని, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపబడిన లేఖనాలు కాబట్టి దైవావేశం కలిగిన ఈ లేఖనాలు వివరించటకు మీ యొక్క జ్ఞానము మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈరోజు లేఖన భాగము చదువుకుందాం. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం మొదటి 3వ వచనములో చదువుతున్నాను. దయచేసి మీరును గమనించండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుండి 3వ వచనములో, పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటది. కాబట్టి ఇక్కడ పౌలు గారు మరి పిల్లలకు హెచ్చరిక వాక్యం ఇస్తున్నాడు. ఏమిటంటే, పిల్లలు తల్లిదండ్రులను సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారి మాట వినాలి. నీకు మేలు కలగాలంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించాలి. ఇది దేవుని ఆజ్ఞ, దేవుని మాట. దేవుని మాట ప్రకారం నడుచుకున్నప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతారు. అదే విషయము కొలసీ పత్రికలో కూడా 3వ అధ్యాయము 20వ వచనం కూడా చూసినట్లయితే, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, పిల్లలారా, అన్ని విషయములో మీ తల్లి తండ్రియు మాట వినుడి. అన్ని విషయాల్లో, ప్రతి విషయములలో తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి. పిల్లలు అంటే యూత్, యువకులు, యువకుడు యువతి, యవనస్తులు, యవనలు అని అర్థం. యూత్, వీరికి బైబిల్ బోధించున్న అనేక విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలోనూ మరియు కొలసీ పత్రికలో మనం చదివిన రీతిగా పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. యవనస్తులు అంటే టీనేజ్, వీరు బాలురు కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు బాలురు నడవలసిన త్రోవను నేర్పారు కాబట్టి
అదే విధముగా తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయాలి. కాబట్టి ఈరోజు అంశం ఏంటంటే యవ్వనస్తులు. అంశం ఏమనగా యవ్వనస్తులు, యూత్ గురించి మనము చూసినట్లయితే మనం శ్రద్ధగా గమనించాలి. దేవుని మాట ప్రకారము నడుచుకున్నప్పుడు, తల్లిదండ్రులు సన్మానించినప్పుడు, గౌరవించినప్పుడు, వారి మాట విన్నప్పుడు పిల్లలు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దీర్ఘాయువు కలిగిద్ది, సత్యం. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి అన్ని విషయాల్లో సంరక్షించి తల్లిదండ్రులు నీకు మేలు చేశారు. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు ముసలివారయ్యారు, నువ్వు యవనస్తుడయ్యావు. మరి యవనులారా మీ తల్లిదండ్రుల్లో మర్చిపోకూడదు. యవనస్తులు తల్లిదండ్రులు మాట వినాలి. ఎందుకంటే తల్లిదండ్రులు మేలు చేసేవారే కానీ కీడి చేయరు. తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశారు. కాబట్టి వారికి ప్రత్యుపకారం చేయాలి. పౌలు గారు కూడా మేలు చేసేవారే కానీ కీడి చేయరు. తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశారు. కాబట్టి వారికి ప్రత్యుపకారం చేయాలి. పౌలు గారు కూడా తిమోతి రాసిన పత్రికలో కూడాను, అదేవిధంగా ఎఫ్సి పత్రికలో తల్లిదండ్రులకు పిల్లలు విధేయులయ్యి కృత కలిగి వారికి ప్రత్యుపకారం చేయాలని వ్రాయబడింది. ఎఫ్సి పత్రికలో 5వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు, తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయవలెను. తల్లిదండ్రులకు, దయచేసి గమనించండి, తల్లిదండ్రులకు పిల్లలు ప్రత్యుపకారం చేయాలి. ప్రత్యుపకారం. తిమోతికి రాసిన మొదటి పత్రిక దయచేసి గమనించండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్టయితే, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. తర్వాత చూసినట్టయితే మరలా తిమోతి రాసిన 2వ పత్రికలో కూడా మరి పిల్లలకు కొన్ని హెచ్చరిక విషయాలు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చును, అంటే ట్రస్ట్ డేస్ విల్ కమ్. ఆ యొక్క అపాయకరమైన కాలాల్లో ఏం జరిగిద్దంటే పిల్లలు తమ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు, కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. అక్కడ ఒక లిస్ట్ ఇవ్వబడ్డారు. ఏం లిస్ట్ అంటే మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు అంటే ప్రేమ లేనివారు, అతిద్వేషకులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జనులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించారు. ఒక లిస్ట్ ఇవ్వబడి అందులో ఏం చెప్పబడిందంటే ఈ యొక్క అంత్య దినాలలో అపాయకరమ కాలం వస్తుంది కదా, అది వచ్చే ఉంది. ఈరోజు లైవ్ చూస్తున్నారు. నవ్వే డేస్ ఈ రోజులో జరుగుతున్నది అదే. తల్లిదండ్రులకు అవిధేయులుగా
గృహత లేని వారుగా ఉండే కాలం వస్తుంది కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే తల్లిదండ్రుల్లో నువ్వు సన్మానించాలి. పిల్లలారా, మీరు దీర్ఘాయుష్యవంతులు కావాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట విన్నప్పుడు నీ ఆయుష్ ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు 2 విషయాలు చదివాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో ఏమనగా తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి, తల్లిదండ్రులు మాట వినాలి, అదేవిధంగా తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, తల్లిదండ్రుల్లో మర్చిపోకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు నీకెంతో మేలు చేశారు. తల్లి తన గర్భము ధరించిన దగ్గర నుండి 9 మాసాలు మోసి, తర్వాత పిల్లవాడు ఎదుగుతున్నప్పటి నుంచి శిశువు దగ్గర నుండి నెంబర్ 1, నెంబర్ 2 విషయంలో చేదరించుకొనక ఎంతో ప్రేమతో హత్తుకొని పెంచి, పాలిచ్చి పెంచి పెద్ద చేస్తూ ప్రతి అవసరాలు తీరుస్తూ ఈ రోజున నువ్వు టీనేజ్కి వచ్చావు. నీకు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు కొనిపెట్టారు. నీకు డ్రెస్ కావాలంటే డ్రెస్ కొనిపెట్టారు. నీకు ఫీజు కట్టాలంటే ఎన్నో ఇబ్బందులు పడి కష్టపడి మీకు ఫీజులు కట్టారు. ఎంత కష్టపడ్డారో అవన్నీ మర్చిపోయారు. ప్రేమ చొప్పున పిల్లల మీద ప్రేమ చొప్పున మర్చిపోయి ఎంతో వారు కష్టపడి నిందలు పడి కూడా నిన్ను చదివించి, నీకు ల్యాప్టాప్ అవసరమైతే ల్యాప్టాప్, మోటార్ సైకిల్ అవసరమైతే మోటార్ సైకిల్, ఏది కావాలంటే అది అవసరం తీర్చారు. తల్లిదండ్రులు నీకు ప్రొవైడ్ చేశారు, సప్లై చేశారు, అవసరం తీర్చారు. నేను ఈరోజు పెద్దవారిని చేశాను. కాబట్టి ఆ తల్లిదండ్రులు మర్చిపోదగునా? తల్లిదండ్రుల మాట వినకుండా ఉండవచ్చునా? తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండవచ్చునా? తల్లిదండ్రులకు కృణత లేని వారుగా ఉండొచ్చునా? ఆలోచించేయి నా ప్రియ సహోదరుడా. యవనస్తులారా, యవనస్తులకు దేవుని వాక్యం ఈ విధంగా బోధిస్తుంది. ఏంటంటే తల్లిదండ్రులకు ప్రతి ఉపకారం చేయాలి, వారిని మర్చిపోవద్దు. మహాజ్ఞాని సొలొమోను అంటాడు, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనములు అంటాడు, 23:22, నీ తల్లి ముదిమి యందు వారిని మర్చిపోవద్దు. నీ తల్లిదండ్రులు ముసలివారయ్యారు కదా, వారిని మర్చిపోవద్దు. ఎందుకంటే చిన్నప్పుడు ఎంత కష్టపడి పెంచారు, ఎంత కష్టపడి పెంచారు. శిశువుగా ఉన్నప్పుడు అక్కడ దగ్గులొత్తే తల్లిదండ్రులకు తుమ్ములు వచ్చినాయి, పిల్లలకు దగ్గులొత్తే తల్లిదండ్రులకు తుమ్ములు వచ్చినాయి. అక్కడ జ్వరం వస్తే తల్లిదండ్రులకు బీపీ పెరిగింది. పిల్లలను అనారోగ్యం ఉన్నప్పుడు భుజం మీద వేసుకొని హాస్పిటల్ పరిగెత్తారు. ఈ రోజు నువ్వు టీనేజ్కి వచ్చావో, నీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వచ్చారు. వృద్ధాప్యంలో వచ్చిన తల్లిదండ్రులు మర్చిపోయి ఎక్కడో రోడ్డు మీద విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన వారు కూడా మరి అనేకమైన దృష్టాంతాలు మేము చూస్తున్నాం, వింటున్నాం. యూట్యూబ్ ద్వారా అనేక విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఇటీవల కరోనా టైంలో కూడా చూసినాం. ఏమిటంటే కరోనా టైంలో కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళకి వివాహం అయితే వారు తమ భార్యను తీసుకొని, తమ పిల్లలు తీసుకొని వృద్ధాప్యుల తల్లిదండ్రులకు విడిచిపెట్టిన పిల్లలు కూడా చూశాం. యథార్థం. అదేవిధంగా కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారంటే, వారు తల్లిదండ్రులు విడిచిపెట్టకుండా కావిడి మీద తొట్టిలో కూర్చోబెట్టుకొని మోసుకొని పోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో జాగ్రత్తగా చూసిన
హాస్పిటల్లో చూపించి కనిపెట్టుకున్న కుమార్తెలు కూడా చూశాం. ఎందుకు చెప్తున్నామంటే ఇన్ని విషయాలు తల్లిదండ్రులు మర్చిపోకూడదు. తల్లిదండ్రులకి మేలు చేశారు. తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా కనుపాప వలె ఎంతో జాగ్రత్తగా పెంచారు. పెంచినప్పుడు వారిని మర్చిపోదగునా, వారిని విడిచిపెట్టొచ్చా? ఒకసారి ఆలోచించే. దేవుని వాక్యం ఉంటుందంటే, పిల్లలారా నువ్వు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ ఆయుష్ పెరగాలంటే నీ తల్లి తండ్రిని సన్మానించు. ఇది మొదటి భాగం. అయితే యవనస్తుల విషయంలో దేవుని వాక్యం కూడా చాలా విషయాల్లో తెలియజేస్తున్న విషయం ఏంటంటే, బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. మహాజ్ఞాని సొలొమోను దైవజ్ఞానం కలిగిన మహాజ్ఞాని. ఆయన అంటాడు, నీ దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను, అంటే రాబోయే రోజులు దుర్దినాలు, చీకటి రోజులు వస్తాయి. ఆ రోజులు రాకముందే ముందుగానే నీ సృష్టికర్తను నీ బాల్య దినములందే, అనగా బాల్యం అంటే టీనేజ్, 13 to 19 ఈ విధంగా పైన వారి గురించి హెచ్చరిక ఇవ్వబడ్డది. ఎందుకంటే బాడులు నడవలసిన త్రోవ నేర్చుకున్నావు, నీ తల్లిదండ్రులు నేర్పారు, లేకపోతే నువ్వు నేర్చుకున్నావు, బైబిల్ వాక్యంలోకి వచ్చావు. కాబట్టి ఏం చేయాలంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. రెండవదిగా గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఆయన యొక్క బోధలు కూడా యవనస్తులను పరిచర్యలో ప్రోత్సహించాడు, యవనస్తులు ఆహ్వానించాడు. కొందరు తిరిగి వెళ్ళారు, వ్యసనపడి తిరిగి వెళ్ళిపోయిన కూడా ఉన్నారు. ఇది మంచి అవకాశం. యేసు ప్రభు వారు ప్రోత్సహించాడు యవనస్తులకు. పౌలు గారు కూడా యవనస్తులు ప్రోత్సహించాడు, తిమోతిని, తీతును. ఎందుకంటే వృద్ధాప్యలో ఉన్నవారు దేహము వారికి సహకరించదు కాబట్టి కొన్నాళ్ళ వరకు మంచిదే, వృద్ధులు కూడా అవసరమే. ఆత్మ రక్షింపబడతారు, తన ఆత్మ కాపాడుకుంటారు, మంచిదే. కానీ యాక్టివ్గా పనిచేయాలంటే మరి యవనస్తులు చాలా ప్రాముఖ్యం దేవుని పనిలో. అందుచేత యేసు ప్రభువారు యవనస్తుల్లో పురికొల్పాడు. అదేవిధంగా పౌలు గారు కూడా యవనస్తులు సంఘంలో చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే సంఘంలో కేవలం వృద్ధులే ఉన్నారనుకోండి, యవనస్తులు రక్షణలో మార్గంలో రాలేకపోతున్నారు అనుకోండి, ఆ సంఘం కొన్నాళ్ళకి లైవ్లో ఉండదు, వృద్ధులైపోతారు. ఇక పిల్లలు కనుక యవనస్తులు కనుక లేరనుకో, కొత్త వారు సంఘంలో చేర్చబడకపోతే, ఎందుకంటే సంఘంలో చేర్చేది ప్రభువే, కానీ వాక్య విని విధేయులు కావాల్సింది మనమైతే, వాక్య విని విధేయులు మనమైతే రక్షించేది ప్రభు. కాబట్టి యవనస్తులు విధేయులయ్యి సంఘములో యవనస్తులు రక్షింపబడి పనిచేసేవారు ఎంత అవసరం. ఎప్పుడైతే యవనస్తులు సంఘములో నిండుగా ఉంటారో, ఆ విధంగా ప్రతి జనరేషన్లో కూడా యవనస్తులు జాయిన్ అవుతూ ఉండాలి, కొత్త వారు యవనస్తులు వస్తూ ఉండాలి. అప్పుడు ఏమైందంటే సంఘము ఎప్పుడు లైవ్లో ఉంటుంది. ఒకవేళ వృద్ధుల వరకే ఉన్నారనుకో, వారి యొక్క కాలం గడిచిపోయిన తర్వాత ఇక సంఘంలో కొత్త ఆత్మలు చేర్చబడలేదనుకో, ఇక సంఘము లైవ్లో ఉండదు, కేవలం బిల్డింగ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, యవనస్తులు మరి చాలా అవసరం. కాబట్టి యవనస్తుల బోధలో
మనం చూసినట్లయితే మొట్టమొదటగా మనం దీర్ఘాయుష్మంతులు కావాలి అంటే ఒకటి తల్లిదండ్రులను సన్మానించాలి, వారి మాట వినాలి, వారికి లోబడాలి, అదేవిధంగా వారికి ప్రత్యుపకారం చేయాలి, వారికి ఉండాలి. తల్లిదండ్రులకు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి మొట్టమొదటిది. రెండవది యవనస్తులకు యవన ప్రాయమునే దేవుని పనిలో ఉండాలి, యవన ప్రాయం నుండే దేవుని సన్నిధికి రావాలనే దేవుని వాక్యము బోధిస్తుంది. యవన ప్రాయం అనేది అది అతి భయంకరం. బైబిల్లో లేఖనం రాయబడింది, యవనస్తులు తప్పక త్రొట్టిల్లెదరు అని ఉంది. త్రొట్టిల్లే అవకాశం ఉంది కాబట్టి యవన ప్రాయం నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముందుగానే చెప్పుకున్నాం, ఆ యొక్క భారం, సంఘ భారం, దేవుని పని భారం యవనస్తులు వారి మీద మోపబడి ఉంది. విలాప వాక్యముల 3వ అధ్యాయం 27వ వచనం. ఆ భారం మోపింది యెహోవాయే, కనుక పని ఉంది. యవనంలో ప్రయాణం తొలిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. తర్వాత చూడైతే ఆ హెచ్చరికల్లో మనము కొన్ని విషయాలు మనం చూసినట్లుగా మొట్టమొదటిగా తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి. రెండవదిగా చూడైతే యవనస్తులు తమ హృదయమును భద్రపరచుకొనొచ్చు. హృదయము నిండిన దాన్ని బట్టే మాట్లాడతాడు కాబట్టి హృదయమును చాలా భద్రంగా ఉంచుకోవాలి. నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును కాబట్టి నీ హృదయమును భద్రంగా ఉంచుకోను. అయితే యేసు ప్రభు వారు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. హృదయం నుండి వచ్చే మాటలు గురించి చెబుతూ మత్తయి సువార్త 12వ అధ్యాయము 34 నుండి 35 వచనాలలో, మత్తయి సువార్త 12వ అధ్యాయము 34 నుండి 35వ వచనంలో, నీ హృదయం నిండిన దాన్ని బట్టే నీకు మాటలు వచ్చను. నీ హృదయంలో ఏమి నిండిందో అవే మాటలు బయటకు వస్తాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో విశేషంగా చూసినట్లయితే, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయాలు బయటికి తీసుకొస్తాడు. దుర్జనుడు తన చెడ్డధనని, హృదయం అనే చెడ్డధనలో నుండి దుర్విషయాలు బయటకు వస్తాయి. మన హృదయం ఏది నిండుంటుందో దాన్ని బట్టే మనం మాట్లాడతాం. కాబట్టి యవనస్తులు ఏం చేయాలంటే యవన ప్రాయం నుండి దేవుని వాక్యమును మన హృదయములో సమృద్ధిగా నింపుకోవాలి. మన దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో నింపబడుతుందో ఇక దుర్విషయాలు వచ్చే అవకాశం లేదు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయాలు వస్తాయి, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలు వస్తాయి. రెండు ధననిధులే. ఒకటి మంచి ధననిధి, రెండవది చెడ్డ ధననిధి. హృదయం అనే మంచి ధననిధి, హృదయం అనే చెడ్డ ధననిధి. చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలు బయటకు వస్తాయి. మంచి హృదయం అనే ధననిధి నుండి సద్విషయములో బయటకు వస్తాయి. యేసుప్రభు వారు చెప్పాడు ఈ మాట. కాబట్టి నీ హృదయమును భద్రంగా కాపుకోవాలి యవనస్తులారా. ఎందుకంటే ఈ విషయాలు మేము చెప్తున్నామంటే ఎంతో అనుభవంతో చెబుతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. మొట్టమొదటిగా తల్లిదండ్రులు మర్చిపోవద్దు. రెండవది హృదయాన్ని భద్రం కాపాడుకోవాలి. మూడవది చూసినట్టయితే యేసు ప్రభు వారే కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాటను చదివి వినిపిస్తాను. కొండ మీద ప్రసంగంలో ఈ రోజున యవనస్తులకు అందరికీ చాలా ఉపయోగకరమైన మాట, ప్రతి ఒక్కరికి కూడా. మత్తయి సువార్త
5వ అధ్యాయంలో చూసినట్టయితే 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడే. మనుష్యులు మీ సత్క్రియలు చూసి మందున్న మీ తండ్రి మహింపరచబడినట్లు మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏ విధంగా? సత్క్రియలు చేయటం ద్వారా. మీరు మంచి పనులు చేయాలి. దేవుని పనిలో, పేదవారికి, సంఘములో, అనేక విషయాల్లో మంచి గుడ్ వర్క్స్. ఎప్పుడైతే గుడ్ వర్క్స్ చేస్తావో అప్పుడు పరలోకమందున్న తండ్రి మన క్రియలు బట్టి తండ్రి మహిమపరచబడతాడు. మహాజ్ఞాని అంటాడు, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచను. సత్క్రియలు చేస్తుంటే ఈ భూలోకమైన తండ్రులు కూడా సంతోషిస్తూ ఉంటారు. జ్ఞానం కలిగి పనిచేస్తున్నప్పుడు తండ్రి సంతోషిస్తూ ఉంటాడు, నా కుమారుడు చాలా మంచి పనులు చేస్తున్నాడని. మరి పరలోక తండ్రి ఇంకా గొప్ప ప్రేమ కదా. ఆయన అంటున్నాడు, మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రి మహింపరచబడాలంటే సత్క్రియలు మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంతకుముందే చెప్పాడు, మీరు లోకమునకు వెలుగు అన్నాడు. యు ఆర్ ద లైట్. నువ్వు వెలుగు సంబంధి కాబట్టి నువ్వు మంచి పనులు చేయాలి. యవనస్తుడా, యవన ప్రాయంలో ఉన్నావా, టీనేజ్లు ఉన్నావా, ఇక్కడి నుంచి ప్రారంభించు సత్క్రియలు. ఇంకా సత్క్రియల విషయం చెప్పాలంటే యాకోబు భక్తుడే అంటున్నాడు. యాకోబు పత్రికలో కూడా చదివి వినిపిస్తాను. ఏమిటంటే యాకోబు భక్తుడు ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక భక్తిపరుడుగా ఉండాలంటే ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలకును విధవరాండ్రును వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయో ఇహలోహ మాల్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. ఈ లోక మాలిన్యం అంటకూడదు. ఈ లోక మురికి, ఈ లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవముడం ఉన్నాయి. వాటి నుండి జాగ్రత్త పడుతూ ఏం చేయాలంటే, మరి ఇబ్బందులో ఉన్నవారు, విశేషంగా విడోస్ విషయంలో, పేదవారు, ఆర్పన్స్ విషయంలో, ఈ విధంగా దిక్కులేని వారు ఉంటారు, వారికి సహాయం చేయాలి. దేవుని వాక్కు ఇది. ఏంటంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి, కలంకం లేని భక్తి. అసలైన భక్తి ఏంటంటే పిల్లలకు, దిక్కులేని వారి ఎడల, విధవరాండ్రి ఎడల, పేదల ఎడల, సత్కార్యాలు, సంఘ పరిచర్యలో, స్వార్థ పరిచర్యలో సత్కార్యము చేయాలి. పని నీకు ఇచ్చిన తలాంతు చొప్పున పని చేయాలి. తర్వాత చూసినట్టయితే నా ప్రియమైన సహోదరుడా, చూసినట్టయితే ఏంటంటే మరి మొట్టమొదటిగా దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. లవ్ గాడ్, లవ్ అదర్స్ అన్నాడు యేసు ప్రభువు. 2 మాటలు చెప్పాడు. ఎందుకంటే మత్తయి సువార్తలో చూసినట్టయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయంలో 36 నుండి 38వ వచనాలలో ఒక అతడు వచ్చి అడిగాడు, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి అడిగాడు యేసు ప్రభువును శోధించాలని, ప్రశ్నించాలని. అప్పుడు యేసు ప్రభువారు ఈ విధంగా సెలవిచ్చాడు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదనగా అని అడిగాడు. అందుకు ఆయన యేసు ప్రభు ఏం చెప్పాడంటే,
నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే రెండు మాటలు. లవ్ గాడ్, లవ్ అదర్స్. యవన ప్రాయం నుండి ఇది అలవాటు చేసుకోవాలి. యూత్ కొరకు చెప్తుంది. యూత్ కొరకు మర్చిపోవద్దు. ఏంటంటే వాటి తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటం, మేలు చేయటం మర్చిపోకూడదు. రెండవది హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మూడవది సత్కార్యాలు చేస్తూ ఉండాలి. నాలుగవదిగా చూసినట్లయితే ఏం చేయాలంటే దేవునిని నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. యవన ప్రాయం నుండే మంచి అలవాటు చేసుకోవాలి. నీ బాల్యదినంలో సృష్టికర్తను స్మరణ తెచ్చుకుంటూ, బాలుడు నడవలసిన త్రోవ నేర్చుకుంటూ, అంటే టీనేజ్ నుండి సంఘానికి వస్తూ ఉండాలి. తల్లిదండ్రులతో కలిసి వస్తూ ఉండాలి. ఆయన మొట్టమొదటి రాజ్యం నీతిని వెతకాలి, సంఘాన్ని వెతకాలి. కొంతమంది వస్తూ మానేస్తారు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజం కూట మానొద్దు. యవనస్తులారా, ఇది యవనకులు బోధింపబడుతున్న దేవుని వాక్యం. తల్లిదండ్రులు పిల్లలు తీసుకొని రావాలి. మొట్టమొదటిది, ఒకవేళ తల్లిదండ్రులు మీ పిల్లలకు నేర్పకపోతే ఇక మీ తర్వాత ఏ పిల్లలు రారు. ఇక మీ వరకు ఆగిపోయింది ఇక భక్తి. మొట్టమొదటి తల్లిదండ్రులు ఆ విషయం గురించి తల్లిదండ్రులకు హెచ్చరిక ఇవ్వబడ్డారు. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు తర్వాత వాళ్ళు వృద్ధాప్యం వచ్చారు. ఇప్పుడు యవ్వన ప్రాయం వస్తున్నా వీరేం చేయాలంటే దేవుని సన్నిధికి తప్పనిసరిగా ఫస్ట్ ప్రియారిటీ. దేవుని మందిరంకి వెళ్తున్నామంటే యవనస్తులారా, మీరు ఎంతో ఆసక్తితో దేవుని సన్నిధికి రావాలి. దేవుని వాక్కు సెలవిస్తుంది. ఇంకోటి ఏంటంటే మరి యవన ప్రాయం నుండి వృద్ధాప్యము మరియు మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడను అని ఉంది. యేసుప్రభువు చెప్పాడు మత్తయి సువార్త 10:22లోనో, మరి ప్రకటన గ్రంథం 2:10లో మరణం వరకు నమ్మకంగా ఉండాలి. శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా. యవనస్తులు ఇంకొక విషయం ఏంటంటే తమ పవిత్రతను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పవిత్రత. పౌలు గారు తిమోతికి రాస్తాడు. పౌలు గారు తిమోతికి రాస్తూ, ఓ తిమోతి, నీ యవనం బట్టి యవన తృణీకరింపనీయకమో, నీ మాటల్లోనో, నీ ప్రవర్తనలోనో, నీ ప్రేమలోనో, నీ పవిత్రతలోనో విశ్వాసులకు మాదిరిగా ఉండు అంటాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి నేను జ్ఞాపకం చేస్తూ చదువుతున్నాను. నీ యవనను బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకమో గాని మాటలలోనో, ప్రవర్తనలోనో, ప్రేమలోనో, విశ్వాసములోనో, పవిత్రతలోనో విశ్వాసులకు బీ యాన్ ఎగ్జాంపుల్గా ఉండో. నువ్వు మాదిరిగా ఉండాలి. యవన ప్రాయం నుండే నువ్వు మాదిరిగా ఉండాలి తిమోతి. మరియు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్త. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. కాబట్టి వీటిని మనస్కరిస్తూ ఉండు. యవన ప్రాయం నుండి పౌలు గారు ఇన్ని విషయాలు మరి తిమోతికి తెలియజేస్తూ, ఈరోజు యవనస్తులందరూ కూడా ఇది ఎంతో ఉపయోగకరం. యవన ప్రాయం నరునికి కాడి మోయిట మేలు. తర్వాత ఇక చూసినట్టయితే ఇక ఆఖరగా ఏంటంటే మరి పౌలు గారు తిమోతిని ఎంతో ప్రేమిస్తాడు. నా కుమారుడు అంటాడు, విశ్వాస కుమారుడు అంటాడు, దైవజనుడా అంటాడు. కానీ ఈ సమయంలో ఆయన సొంత కుమారుడు కాదు, సువార్త వల్ల నేను కంటిని అంటాడు కొరింథీ పత్రికలో. కాబట్టి ఈయన ఆత్మ సంబంధమైన కుమారుడుగా సంబోధిస్తూ ఆయన అంటాడు,
తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 11వ వచనంలో నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకున్నటకు ప్రయాసపడము అంటున్నాడు. ఇక్కడ 11వ వచనం చూడండి, నీవైతే వీటిని విసర్జించి అని చిన్నంకేసింది. అంటే విడిచిపెట్టి అని అర్థం అన్నమాట. అంటే పారిపో, విడిచిపెట్టి పారిపో అంటున్నాడు. తర్వాత ప్రయాసపడము అంటున్నాడు. ప్రయాసపడము అంటే వెంటాడము అని అర్థం. తిమోతి విషయంలో ఒకటేమో విడిచిపెట్టమంటున్నాడు, రెండోది ఏంటంటే ప్రయాసపడమంటున్నాడు. విడిచిపెట్టాలి, ప్రయాసపడాలి. వేటిని విడిచిపెట్టాలి, వేటి నుంచి పారిపోవాలి అంటున్నాడు. ఒకటేమో పారిపోవాలి, ఇంకో దానికోసమే ప్రయాసపడాలంటాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నంటే, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అంటే విడిచిపెట్టి పారిపో. ఏ విషయంలో పారిపోవాలి అంటే అంతకుముందు చెప్పాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఈ ధనాపేక్షలో కొందరు ఆశించి విశ్వాసులు తొలిగిపోయారు, నానా విధులు తామే పొడుచుకొని పోయారు. అన్నదమ్ములే, బంధువులే ఈ ధనాపేక్షలో ఒకళ్ళొకళ్ళు చంపుకొని చచ్చారు, విశ్వాసులే తెలియపోయారు. తిమోతి, ఈ ధనాపేక్ష, ఈ లోభత్వము, ఈ దురాశ నుండి నువ్వు పారిపో. తిమోతి, వీటి నుండి పారిపో. మళ్ళా తిమోతి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, నీ యవ్వనేచ్ఛల నుండి పారిపో. ధనాపేక్ష నుండి పారిపో, దురాశ నుండి పారిపో. మరి దేన్ని వెంబడించమంటున్నాడు, దేనికి ప్రయాసపడమంటున్నాడు? దాని విషయంలో పారిపోమన్నాడు. ఏ విషయంలో వెంబడించు, ఫాలో కామంటున్నాడు. ఏ విషయంలో ఫాలో అమంటున్నాడు చూడండి. దైవజనుడా, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకుంటకు ప్రయాసపడము, వెంటాడము. ఒక విషయంలోనే ధనాపేక్ష యవనేస్తల నుండి పారిపోవాలి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి, వెంటాడాలి. వీటి కోసం వెంటాడాలి, వాటిని పారిపోవాలి. యవనేచ్ఛుండి పారిపోవాలి. యవనస్తులారా, మంచి వాక్యం ఇది. పౌలు గారు తిమోతిని ఎంతో ప్రేమిస్తూ, తిమోతి చాలా నమ్మకమైన యవనస్తుడు. అతడు యవనస్తుడు. ఆ యవనస్తుడికి తెలియజేస్తున్నాడు అన్నమాట, ధనాపేక్ష వద్దు. ధనం అవసరమే, పరిచర్య ధనం అవసరమే. ధనాపేక్ష వేరు, ధనం అవసరత వేరు. ధనంతో ప్రతిరోజు మనకు పని అవసరమే. ఇదిగోండి, నా దగ్గర ధనం ఉంది, ఇది ప్రతిరోజు ఈ ధనం దేనికో దానికి ఉపయోగిస్తానే ఉంటాను. ఇందులో తప్పే లేదు, ఈ రూపాయి నోట్లో తప్పే లేదు. కానీ దీన్ని దుర్యోగం చేస్తే తప్పు. అది ధనం అవసరత వేరు. ప్రతి అవసరత క్రీస్తునందు దేవుడు తీరుస్తాడు. మనకి మన అవసరాలు తీర్చే దేవుడు. ధనం అవసరం, మనకు పరిచర్యకి ఎంతో ధనం అవసరం. కానీ ధనాపేక్ష, లోభత్వము, దురాశ ఏం చేస్తాయంటే విశ్వాసాన్ని తొలగదీస్తాయి. కాబట్టి ఈ ధనాపేక్ష మరియు ధనం హెచ్చించినప్పుడు ఇకన్నీ అలవాట్లు వస్తాయి. గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది, తర్వాత ఇతర కోరికలు కూడా వస్తాయి. యవన కోరికలు పడతాయి. యవనస్తులు కదా. అందుకనే పౌలు గారు తిమోతిని అంటాడు, నీ యవనేచ్ఛల నుండి పారిపో. పాత నిబంధనలో ఒక ఎగ్జాంపుల్ అన్నాడు, యోసేపు. ఎంతమంది కూడా వర్తమానంలో చెప్పుకున్నాం. అబ్రహాము సంతాన స్వభావములో మరి యోసేపు గురించి అతడు హెబ్రీయుడు అని తెలియపరుస్తూ యోసేపు
ఆదికాండం 39వ అధ్యాయంలో పోతీఫరు భార్య దగ్గర నుండి పోతీఫరు భార్య ఆశించినప్పుడు, తన శరీర కోరికలు తీర్చమని అడిగినప్పుడు వస్త్రం వదిలిపెట్టి పారిపోయాడు. దేవునితో యథార్థం అన్నాడు. దేవుడు మెచ్చుకున్నాడు. శోధనలు వస్తాయి, శోధనలు సహించాలి, జయించాలి. శోధనలు జయించాలి. యవన ప్రాయంలో జయించుకుంటాయి అలా. కాబట్టి యవనస్తులకు గొప్ప వర్తమానం. ఏమి వివరించానో, వివరించిన విషయాలను మరలా నేను క్లుప్త సందేశంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటంటే, వివరించిన సారాంశం ఏమనగా, ఒకటి, తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి, తల్లిదండ్రులకు మేలు చేయాలి, మర్చిపోకూడదు. వృద్ధాప్యంలో ఎక్కడో విడిచిపెట్టి వెళ్ళొద్దు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది దేవుని ఆజ్ఞ. నీ ఆయుష్ పెరిగింది. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ వృద్ధాప్యంలో నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లల గురించి ఎంతో బాధపడి ఏడ్చిన తల్లిదండ్రులు నేను చూశా. అయ్యా, ఇలాంటి కొడుకు పుట్టినేమో, పుట్టకపోతే ఏం చేసుకోను అయ్యా, అయ్యగారు ఏమి లాభం ఇలాంటి కొడుకు ఉండని ఏడ్చిన తల్లున్నాను. యథార్థం చెప్తున్నాను. వారు బెడ్ మీద పడి ఏడ్చారు. కాబట్టి దయచేసి ఆ పొరపాటు చేయకూడదు. తెలియక ఏదైనా జరిగితే, ఇక్కడ వాళ్ళకి తెలిసి ఉంటే, ఒకళ్ళని దగ్గర తల్లిదండ్రులు రియలైజ్ కాండి, సరిదిద్దుకోండి, దిద్దుబాటు చేసుకోండి. దేవుడు అదే కోరతాడు. ఇప్పుడు నేను వాక్యం చదివినాక నాకు ఎంతో తెలిసింది, ఇంత సత్యం తెలిసింది. ఇప్పుడు నా తల్లిదండ్రులు చూద్దంటే నా తల్లిదండ్రులు లేరు. ఇక్కడ నేను ఎదిగిన తీది చెప్పుకున్నట్టు నా తల్లిదండ్రులు లేరు. యథార్థంగా అయిపోయింది, అవకాశం లేదు. తల్లిదండ్రులు ఎంత విలువో తెలుసా? తల్లిదండ్రులు లేనప్పుడు ఆ కొరత ఏంటో తెలిసింది. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళు మర్చిపోవద్దు. నీకు బ్లెస్సింగ్స్ రావాలి. తల్లిదండ్రులు దీవిస్తారు. అబ్రహాం బిడ్డలను ఆశ్రయించాడు, భక్తులు పెంచాడు. ఆదికాండం 18:19 ఇస్సాకు బిడ్డలను ఆశ్రయించాడు, వృద్ధులు బిడ్డలను ఆశ్రయిస్తారు. ఆశ్రయాలు తీసుకోవాలి, కానీ వాళ్ళు దుఃఖపెట్టం. యవనస్తులారా, ఒకళ్ళు మీరు పొరపాటు పడుతుంటే రియలైజ్ కావాలి, సరిదిద్దుకొని తల్లిదండ్రులను మర్చిపోవద్దు. రెండవదిగా వివరించిన విషయం ఏంటంటే మరి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. యవన ప్రాయం నుండి చాలా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మనం మాట్లాడే మాట సమయోచితంగా మాట్లాడాలి. కృపావచనం అంటే మేలుకరంగానే మాట్లాడాలి, కానీ బాధకరంగా మాట్లాడకూడదు. మనం క్రైస్తవులు ఎటువంటి అంటే నోరు ఉంది కదా ఎటువంటి మాట్లాడకూడదు. చాలా మంది మాట్లాడుతూ చూసినట్టు చాలా బాగా దైవజనుడు వేసి ఇంక చాలా ఇస్తుంది. దైవజనుడు బోధించిన ఎడల దేవోక్తులనే బోధించాలి, రాంగ్ మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రియమైన సహోదరులారు, దేవుని వాక్యం చెబుతుందంటే, వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాషయే గాని మీ నోట రానీకుడి. మనం బైబిల్ చేతబట్టినప్పుడు మన నోటి నుండి దుర్భాష ఎందుకు వచ్చిందండి? సరసోక్తులు కానీ, దుర్భాష కానీ, దూషణ మాటలు మన నోటి నుండి రాకూడదు. యవనస్తులు మరీ జాగ్రత్త పడాలి ఈ విషయంలో. తర్వాత చూడైతే మరి మన మంచి పనులు పేదవారి ఎడల, సంఘ పరిచర్యలోనూ, అదేవిధంగా విధవరాండ్రి ఎడల మేలు చేసే ఆలోచన. దేవుడు ఇతరులు ప్రేమించే యేసుప్రభు మనకు బోధించినదే. యేసుప్రభు మాదిరి, యేసుప్రభువే మనకు ప్రేమకు మాదిరి. తర్వాత చూడైతే యవనస్తులు సంఘాన్ని విడిచిపెట్టద్దు. యవనస్తులు కొన్నాళ్ళు లేరనుకోండి, ఆ సంఘం లైవ్లో ఉండదు. యవనస్తులు ఎన్నుండాలి, సంఘంలో బలవంతులు వీళ్ళు. యవనస్తులారా, మీరు బలవంతులు. యోహాను పత్రికలు అంటాడు, మీరు బలవంతులు కాబట్టి మీరు యవన ప్రాయం నుండి దేవుని పని చేయాలి. తర్వాత చూడైతే ఈ యవన ప్రాయం నుండి వృద్ధాప్యం మరణ వరకు నమ్మకం, పవిత్రత కాపాడుకోవాలి. పవిత్రత మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో మాది. ఆఖరగా ఏం చెప్పాడు?
ఒక విషయంలో పారిపోమన్నాడు, ఇంకొక విషయంలో వెంటాడమన్నాడు. ఏ విషయంలో పారిపోమన్నాడు? ధనాపేక్ష, డబ్బు, దురాశ, లోభత్వ విషయంలో పారిపో అన్నాడు. యవనేచ్ఛల కోరికల్లో పారిపో అన్నాడు. కానీ నీతిని, భక్తిని, విశ్వాసం, ప్రేమ, మంచి పోరాటంలో దానికోసం ప్రయాసపడమన్నాడు. యవనస్తులకు ఇది మంచి పాఠం. మనకు బైబిల్ ఎంత చక్కని బోధ. ఇప్పుడు నేను వృద్ధాప్యం అయిపోయాను. నాకు యుక్త వయసులో నాకు ఇలాంటి మాటలు నాకు దొరకల. ఇప్పుడు బైబిల్ చదివి నాకు ఈ సత్యం తెలుసుకొని ఇంత గొప్ప మాటలు ఉన్నాయని నా అనుభవపూర్వకంగా ప్రేమతో యవనస్తులకు తెలియజేస్తున్నాను. ఇందులో దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది కాబట్టి ప్రేమతో ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నాను. వందనములు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రాలు. ఇంతకుముందు వాస్తవానికి మాకు తెలియదు. ఈ పరిశుద్ధ గ్రంథం తెలుసుకున్నాక ఎంత గొప్ప సత్య గ్రంథం. ఇదొక శ్రేష్టమైన గ్రంథం. ఇది శ్రేష్టమైన మార్గం. దేవుని వెళ్ళటానికి తిన్నని మార్గం. యేసుప్రభు చూపించిన మార్గము, సత్యము, జీవం. సత్య జీవ మార్గం, శ్రేష్ఠ మార్గం. ఈ మార్గాన్ని నడిపించినందుకు తండ్రి, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం ద్వారా క్రీస్తుని మీరు ఈ లోకాన్ని పంపుడు ద్వారా మీరు మాకు చేసిన గొప్ప మేలు బట్టి, మీ ప్రేమను బట్టి తండ్రి మీకు థ్యాంక్ యూ చెల్లిస్తున్నాను. తండ్రి, అంత మాత్రమే కాదు, యేసుప్రభు వారు వచ్చి మీ ప్రేమ ఏంటో మాకు భూలోకంలో నేర్పాడు. యేసుక్రీస్తే మాకు మంచి మాదిరి జీవితం చూపించేలాడు. మాదిరి జీవితం, ఏ పాపం చేయలేదు, ఏ నేరం చేయలేదు, మంచి విధేయత మార్గం చూపించాడు. ఆ మార్గంలో నడవటానికి మేము పరిశుద్ధాత్మ చేత ప్రేమ లేఖనాలను తెలుసుకొని ఈ విధంగా దినదినమో మేము నేర్చుకుంటూ ఇతరులకు తెలియజేస్తున్నాం. మీ చిత్తమైతే వచ్చేవారం మరలా ఇంకొక వర్తమానంలో మేమందరం ఈ వాక్యంటకు అవకాశం దయచేయమని, ఈ వాక్యం ఫలించే విధంగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనములు.